బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. చెన్నై వేదికగా ఆదివారం జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీమిండియా సారథి రోహిత్ శర్మ తన మార్క్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. తనదైన బౌలింగ్ వ్యూహాలు, ఫీల్డ్ సెటప్తో ప్రత్యర్థి బ్యాటర్లను బుట్టలో వేసుకున్నాడు. 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన బంగ్లాదేశ్ రవిచంద్రన్ అశ్విన్ ధాటికి 234 పరుగులకే కుప్పకూలింది. ఒకవైపు అశ్విన్, మరోవైపు జడేజా తమ బంతులతో బంగ్లాదేశ్ బ్యాటర్లను చెడుగుడు ఆడుకున్నారు. ఈ విజయంతో టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా ఓటమి కంటే ఎక్కువ విజయాలను సాధించిన జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్ తో టీమిండియా మొత్తంగా 581 మ్యాచ్లను పూర్తి చేసుకుంది. 581 మ్యాచ్ల తర్వాత టీమిండియా ఇప్పుడు 179 విజయాలు, 178 ఓటములతో నిలిచింది. 1932లో లార్డ్స్ లో ఇంగ్లాండ్ తో భారత్ తొలి టెస్ట్ ఆడింది. సీకే నాయుడు నేతృత్వంలోని భారత్ 158 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. 1952లో చెన్నైలో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. అదే వేదికగా ఇప్పుడు భారత్ తన 179వ టెస్ట్ ను గెలుచుకుంది. ఇకపోతే అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వయసుతో సంబంధం లేకుండా తన ఫామ్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. టెస్ట్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు టాప్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. 38 ఏళ్ల వయసులోనూ దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ టెస్ట్ లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో బ్యాట్ తో మెరిసి సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ తో చెలరేగి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక అశ్విన్ బద్దలు కొట్టిన రికార్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. షకీబ్ అల్ హసన్ వికెట్ తీసి 5 వికెట్లు పడగొట్టిన అశ్విన్ టెస్ట్ క్రికెట్ లో 37 సార్లు ఈ ఫీట్ సాధించి ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ను సమం చేశాడు. షేన్ వార్న్ 145 మ్యాచ్ల్లో ఈ ఘనతను అందుకుంటే అశ్విన్ మాత్రం 101 మ్యాచ్ల్లో మాత్రమే ఈ ఘనతను అందుకున్నాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ లిస్ట్ లో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తై మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మాజీ లంక స్పిన్నర్ ఏకంగా 67 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఇక అశ్విన్ మరో అరుదైన ఘనతను కూడా అందుకున్నాడు. అశ్విన్ టోటల్ గా 520 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ కోర్ట్నీ వాల్స్ 519 వికెట్లను దాటేశాడు. ఓవరాల్ గా టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల లిస్టులో చూసుకుంటే అశ్విన్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. 800 వికెట్లతో మురళీధరన్ టాప్ లో ఉన్నాడు. ఇక ఒకే మ్యాచ్ లో సెంచరీతో పాటు 5 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ 4వసారి సాధించాడు. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో సత్తా చాటిన లోకల్ బాయ్ అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక మ్యాచ్ హైలైట్స్ లోకి వెళ్తే 4 వికెట్ల నష్టానికి 158 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో 4వ రోజు ఆటను స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్ అండ్ నజ్ముల్ షాంటోలు ఇన్నింగ్స్ ను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లారు. కానీ అశ్విన్ ను రంగంలోకి దింపిన రోహిత్ శర్మ ఫలితాన్ని రాబట్టాడు. అశ్విన్ వేసిన తన తొలి ఓవర్లోనే షకీబ్ అల్ హసన్ ను పెవిలియన్ కి చేరాడు. అనంతరం లితన్ దాస్ ను జడేజా అవుట్ చేయగా మెహదీ హసన్ మిరాజ్ ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు నిలకడగా ఆడుతూ సెంచరీ దిశగా సాగుతున్న బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటోకు రోహిత్ శర్మ కెప్టెన్సీతో చెక్ పెట్టాడు. జడేజా సాయంతో ఊరించే బంతి వేయించి బుట్టలో వేసుకున్నాడు. క్రీజులోకి వచ్చిన టస్కిన్ అహ్మద్ ను అశ్విన్ అవుట్ చేయగా హసన్ మహ్మద్ ను క్లీన్ బౌల్ చేసిన జడేజా భారత్ విజయ లాంఛాన్ని పూర్తి చేశాడు. ఈ గెలుపుతో 2 టెస్టుల సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది. ఇకపోతే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆడిన స్క్వాడ్ నే ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగించనుంది. చివరిగా ఈ వీడియోను ఒక లైక్ అయితే చేయండి.